కార్మిక ఐక్యత ఐఎన్టీయూసీ ఒకసారి అందరూ పిడుగులు బిగించి పైకెళ్తారు. ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్. థాంక్యూ. సిటీ కమిటీ, రాజమండ్రి సిటీ కమిటీని ఏర్పాటు చేయడానికి, అది అనౌన్స్ చేయడం కోసం ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో మా స్టేట్ సెక్రటరీ గారు నారాయణరావు గారు, ఇవాళ సిటీ ప్రెసిడెంట్గా అపాయింట్ అవుతున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్, ఈయన కూడా నమస్కారం. మిగతా వాళ్ళ పేర్లు చెప్తారు. ఐఎన్టీయూసీ గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఐఎన్టీయూసీ అనేది ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇది ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్. కాకపోతే పూర్వం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అనేది చెప్తూ వస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేబర్ సెల్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అయింది తప్ప ఐఎన్టీసీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మాత్రం కాదు. ఇది మా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా అఖిల భారత ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ ముద్ర పోవటం లేదు. దయచేసి మరొక్కసారి దీన్ని గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. దయచేసి గ్రహించండి ప్లీజ్. ఇవాళ మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కారణం, మరి సీనియర్ దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఆయన్ని ప్రత్యేకించి ఇవాళ అపాయింట్మెంట్ జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా సిటీ కమిటీ అండ్ జిల్లా కమిటీని కూడా తొందరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దరిదాపు మేము కూడా హైదరాబాద్లో మా సంజీవ్ రెడ్డి గారు అలాగే మిగతా కార్యవర్గం కూడా టోటల్గా సమావేశం ఏర్పాటు చేసుకుంటానికి మొత్తం టోటల్ అన్ని స్టేట్లో ఉన్న, ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నిటితోనూ సమావేశం ఏర్పాటు చేసుకున్న రోజున మరికొన్ని పదవుల్ని రాజమండ్రికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల స్టేట్ బ్యారర్స్ని కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. అందువలన అదే రోజున జిల్లా కమిటీని అలాగే సిటీ కమిటీని కూడా సంజీవ్ రెడ్డి గారితోనే అప్రూవల్ చేయించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అందువల్ల వాసించెట్టి గంగాధర్ గారికి, అలాగే స్టేట్ సెక్రటరీ అయిన నారాయణరావు గారికి, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలైన సంజీవ్ రెడ్డి గారికి, మరియు ఈ వేదిక మీద ఆసీనులైన నేను బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోని ఏఐయుడబ్ల్యూసిలో స్టేట్ వైస్ చైర్మన్గా చేశాను. నాకు భవన నిర్మాణ కార్మికులే కాదు, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. కార్మికులకి నా వంతు, నా శక్తి మేరకు నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఎటువంటి ప్రలోభాలకి తలగకుండా
శక్తివంతం లేకుండా కార్మికులందరికీ నా శక్తి మేరకు నా సహాయ సహకారాలు అందించాను. ఇక మీద కూడా అందిస్తాను. మన జిల్లాల్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలకి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులకి మరోసారి చెప్తున్నాను, ఏమనుకోద్దు. గంగాధర్ గారికి, నారాయణరావు గారికి, నన్ను ఈ స్టేజ్ ఎక్కించిన నా మిత్ర బృందానికి, నా సహచరులు, నా సోదరులు, నా ధైర్యం, నా వెనకలున్న కార్మికులు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పుడు నన్ను ఎలా ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఐఎన్టీసీ అనేది ఒక స్వచ్ఛంద కార్మిక సంస్థ. దీని గురించి మేము ఎవరికీ చెప్పక్కర్లేదు. అలాంటి ఐఎన్టీసీని ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నగరంలో ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ఆర్గనైజ్డ్ ఎప్పుడు మనకి విల్లింగ్గానే ఉంటారు. ఆర్గనైజ్డ్ మటుకి శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, ఈ గోల్డ్ షాపులు, ఈ పెద్ద పెద్ద ఏదైతే ఉన్నాయో రిలయన్స్, డిమార్ట్ పేర్లు కూడా చెప్తున్నాను, దీంట్లో శ్రమ దోపిడీ జరుగుతుంది. దీనిపైన కూడా జిల్లా అధ్యక్షులతోని నారాయణరావు గారితో మాట్లాడి అది సంజీవ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి కూడా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్మికులకి మరింత నా శక్తి మేరకు సేవలు అందించి కార్మిక రంగాన్ని, ఐఎన్టీసీని బలోపేతం చేస్తానని